బాలాగారు వీళ్ళు మొత్తం ముగ్గురు పార్టీ, ఎందుకంటే పార్టీలు తీసుకున్న తర్వాత పొలిటికల్ అనలిస్ట్గా మీ వాదన ఏంటని ఇప్పుడు మీరు ఎవరెవరిని ఏ క్వశ్చన్లు అడుగుతారో అడగండి, తప్పేం లేదు. సో నేనేమంటున్నానంటే మరి నిజంగానే ఒక లాయర్గా ఒక అడ్వకేట్గా కూడా దీని మీద మరి మీకున్నటువంటి సమాచారం ఏంటి, నిజంగానే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తారు మీకేమనిపిస్తుంది? ఒకటి ఫస్ట్ ఈ జత్వానీ ఇష్యూ అయితే చాలా సింపుల్గా తీసేది. ఓకే, ఎక్కడే కానీ మీడియాలో వచ్చే కథనాలకి చైన్ లింక్ అవ్వట్లే. క్రైమ్ సీన్ అనేది ఎప్పుడు కూడా కనెక్షన్స్ ఉంటాయి. అసలు కనెక్షన్స్ అనేది కనిపించదు. ఎక్కడి నుంచో ఒక అమ్మాయి గుజరాత్ అంటారు, బాంబే అంటారు, మహారాష్ట్ర మోడల్ అంటారు, ఒక హీరోయిన్ అంటారు, తెలంగాణలో ఎస్టాబ్లిష్ అయింది ఏదో అనుకుంటే వెరీ ఫన్. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీ ఉంది కాబట్టి. ఓకే, ఆంధ్రాకి ఏం సంబంధం? ఆంధ్రాలో కూడా ఉంది ఇండస్ట్రీ, వైజాగ్లో ఉందిగా. ఎవరు చెప్పారండి? మీరు వైజాగ్లో స్టూడెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయి స్టూడెంట్స్? షూటింగ్కి వెళ్తా ఉన్నారు. నాకు తెలిసి నేను 2020 నుంచి కోవిడ్ నుంచి 2024 వరకు ఇప్పుడు కూడా అక్కడే ఉంటాను, అక్కడి నుంచి వస్తుంటాను. నేను ఎప్పుడు ఆడ షూటింగ్ చేసిన రేర్ కేసెస్. ఎంత మాట అన్నారు? చాలా బాగా జరుగుతుంది, రేర్ ఆఫ్ ద రేర్ కేసెస్ షూటింగ్ జరగడం తప్ప ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్మెంట్ అక్కడ ఉంది. ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్మెంట్ లేదులేండి. ఇండస్ట్రీ వెళ్ళి తీసుకురావడం వేరు, విజిటింగ్ ఇస్ డిఫరెంట్, ఇండస్ట్రీ I have been shooted అక్కడికి వెళ్ళి చూశాను కాబట్టి అక్కడ ఎన్ని సినిమా వస్తున్నాయి నేను చూశాను. మీరు అన్నట్టు TFI లేదు అక్కడ. హైదరాబాద్ అనేది ఇండస్ట్రీ. ఇక్కడికి వస్తారు, రెంట్ హౌస్ తీసుకుంటారు, ఉంటారు, ట్రై చేసుకుంటారు, ఆపర్చునిటీస్ వస్తాయి, ఎలివేట్ అవుతారు. ఆంధ్రప్రదేశ్ అది ఉందా? లేదు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి, షూటింగ్ చేసుకోవాలి, మళ్ళీ రిటర్న్ రావాలి. రైట్? అక్కడ ఈమె ఎస్టాబ్లిష్ చేయడానికి కానీ అక్కడ ఉండడానికి కానీ చేయడానికి కానీ ఏంటి కనెక్షన్స్? ఫస్ట్ అసలు వైసీపీ గవర్నమెంట్ ఈమెకున్న కనెక్షన్స్ ఏంటి? ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా, ఇవన్నీ ఇన్లాజికల్ మైండ్స్ తో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ ఉంది కదా, నువ్వు ఇంత హంగామా చేస్తున్నావు కదా, ఎందుకబ్బా నువ్వు నీ దగ్గర టూల్ లేదా ఏంటి? ఆ అమ్మాయి ఫోన్ నెంబరు నువ్వు మెన్షన్ చేస్తే నీ సిస్టంలో, నీ సాఫ్ట్వేర్లో ఏ టైమింగ్ నుంచి ఏ టైం వరకు ఆమె సిగ్నల్స్ ఎక్కడ ఉన్నాయి ఈజీ తీసి ముందర పెట్టే అయిపోయింది కదా వైట్ పేపర్లో. ఇంత ఈజీ కేసుని ఎందుకంత కాంప్లికేట్ చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. వై? మీరు అంత ట్రాన్స్పరెంట్ ఉండాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, ప్రోబ్ మొత్తం చేయాలంటున్నారు కదా, అంత రిస్క్ ఎందుకు? 2 నిమిషాలు నీ ఫోన్ నెంబర్ కొడితే వాళ్ళకి టూల్ ఉంటుంది సిఐడిలో, లేకపోతే ప్రతి పోలీస్ స్టేషన్ లో ఉంటుంది, క్రైమ్ స్టేషన్లలో. ఆ ఫోన్ కొట్టు, సిగ్నల్ ది, గూగుల్ మ్యాప్ ది, అయిపోయింది. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా? ఇప్పుడు ఏదో 45 days ఎక్కడ పెట్టారన్నారు, తీయండి. సింపుల్ లాజిక్. అక్కడ పెద్ద రాకెట్ సైన్స్ ఏముంది? మీరే కదా పవర్ లో ఉన్నారు, ఇప్పుడు అలిగేషన్స్ చేస్తున్నారు, బాగుంది, వెరీ వెల్. ఇట్లాంటివన్నీ బయటికి రావాల్సిందే. ఎందుకంటే అమ్మాయిల మీద ఎట్లాంటి దౌర్జన్యాలు జరిగినా ఎవరు సహించం. నేనైతే అమ్మాయిలు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిఫరెన్స్ ఇస్తాను, ఎందుకంటే ఎంపవర్ అవ్వాలని చెప్పేసి. ఎంపవర్ అవ్వడం వేరు, దాన్ని ఎంఫసైజ్ చేసుకొని మిస్యూజ్ చేయడం వేరు. మిస్యూజ్ ఎవరు చేసుకోకూడదు. గర్ల్ కి సింపతి ఉండాలి, ఆ సింపతిని బేస్ చేసుకొని నేను ఎంపతి చేసుకుంటానంటే కష్టం, అలా ఉండకూడదు. ఇప్పుడు నేను ఈ కేసు గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈమె చెప్పేదాన్ని బట్టి సపోజ్ అనుకుందాం, అప్పుడు గవర్నమెంట్ మీద ఈమె ఫైట్ చేయలేకపోయింది, రైట్? కరెక్టే. అసలు ఈమెకి గవర్నమెంట్కి ఏం సంబంధం? అది ఎవరు ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ కి సంబంధం లేకపోతే గవర్నమెంట్ లో ఉన్న వ్యక్తులకు సంబంధం ఉండొచ్చు కదా. గవర్నమెంట్ ఉన్న ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే అంటే ఎవరో కింద వాళ్ళు చేస్తే చంద్రబాబు నాయుడు గారికి జనసేన ప్రభుత్వం వాళ్ళే ఇబ్బందులకు గురి చేశారు కాబట్టి ఇప్పుడు వేరే ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు న్యాయం జరుగుతుంది. లాజిక్ క్వశ్చన్ అదే. నేను ఏమంటున్నా, ఇక్కడ ఎక్కడో ఊర్లో చేసే కార్యకర్త చేసిన పనులు పిఎం నరేంద్ర మోడీకి ఏమైనా తెలుస్తుందా? ఫోన్ చేసి చెప్తారా, హలో సార్ నరేంద్ర మోడీ గారు, నేను బీజేపీ కార్యకర్తనండి, నేను ఇలాంటి ఇల్లీగల్ పనులు చేస్తున్నాను, మీరు నన్ను కాపాడండి, ఈ పోలీసులకు ఇన్స్ట్రక్షన్ చేయమని చెప్పేస్తారా? సేమ్ టు సేమ్. ఇప్పుడు జనసేన పార్టీలో అయినా, టీడీపీ పార్టీలో అయినా, బీజేపీ పార్టీలో అయినా ఎవరో ఏదో చేస్తారు, కానీ పార్టీలకు ఆపాదిస్తారు. అట్లనే వైసీపీ పార్టీలో కూడా ఎవరో చేస్తుంటారు, కానీ అది పార్టీ అంటే ఒక వ్యక్తికి పార్టీ తప్ప ఇంకోటి ఉండదా? ఇప్పుడు వాళ్ళ పర్సనల్ అసోసియేషన్స్ ఏదో ఉంది, ఇన్ని రోజులు సజావుగా సాగిందని చెప్పేసి అని ఇందాక బోస్ గారు అన్నారు. చెడినప్పుడే ఇలాంటివి వస్తాయి. మరి మంచిగా ఉన్న టైంలో అంతా మరి ఆ కథనాలు ఎందుకు బయట పెట్టరు? ఇప్పుడు సరే సపోజ్ ఇష్యూ వచ్చింది కాబట్టి బయట పెడతారు సార్. నేను అదే అంటున్నానండి. ఇప్పుడు మీడియాలో ఒకటే కథనాలు సెలెక్టివ్ గా ఎందుకు వేస్తున్నారు? ఆర్టికల్ 14 మీరు ఎందుకు వైలేట్ చేస్తున్నారు? ఇప్పుడు చాలా ఉన్నాయి ఇష్యూస్. నేను 100 ఇష్యూస్ చెప్తా, అందరి దగ్గర కెమెరాలు పెడతారా? అందరి దగ్గర కెమెరాలు పెట్టండి, అందరి ఇష్యూస్ కూడా తీసుకురండి. ఎందుకు మీరు సెలెక్టివ్ గా వీడి పర్సనల్ ఇష్యూస్, వాడి పర్సనల్ ఇష్యూస్ అంటే కొంతమందికి మాత్రమే మీరు కెమెరాలు ఎందుకు పెడతారు? మీడియా వాళ్ళని కూడా నేను ప్రశ్నిస్తాను, ఎందుకు పెడుతున్నారు అంటే మీకు రేటింగ్ కోసమో ఇంకోటి కోసమో. కానీ పబ్లిక్ ఏదో మంచి చేయాలనో లేకపోతే మంచి జరగాలి. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున అమ్మాయికి మోసం జరిగిపోయింది అంటున్నారు కదా, ఇదే విషయము గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు, అపోజిషన్ లో ఉన్న ఈ ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాయకులు వీళ్ళందరూ కోడై కూసారు కదా, ఎందుకు ఈ ఇష్యూ మీద తీయలేదు? రైట్. ఒకటి
రైట్. ఇప్పుడు ఈ అంశం అయిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోతే జంపు జినాలిన గురించి మాట్లాడుకుందాం. జంపు జినాలిన్ అనేది నేను ఓపెన్ గా మాట్లాడతా. ఇక్కడ ఎవరు పెద్ద శుద్ధపూసులు కాదు, అందరూ అంతే, ఎవరు శుద్ధపూసులు కాదు. నన్ను అడిగితే ఏ పార్టీలైనా మీరు తీసుకోండి, వాళ్ళు బిజినెస్లు కమిషన్ల గురించే పొలిటికల్ పార్టీలోకి వస్తారు. ఓకే, ఇట్స్ సింపుల్. ఓకే, బిజినెస్ కమిషన్ల గురించే. ఓకే, ప్రజలకు ఏదో చేద్దామని కాదు. ప్రజలు చేయడం ఇట్లాంటి. నేను ఇంకోటి చెప్తాను, మీకు చాలా మందికి తెలియదు, మీ యోయోటీ ద్వారా ప్రజలు కూడా తెలుసుకుంటారు, వాళ్ళకి కూడా తెలియాలి. డొనేషన్ ఫస్ట్ నేను చెప్తున్నా. ఒకటి క్యాష్ డొనేషన్, 2 వైర్ ట్రాన్స్ఫర్, నెట్ ట్రాన్స్ఫర్, లేకపోతే ఫోన్ పేలో గూగుల్ పేలో చెక్కులు ఏవో ఉంటాయి. మూడోది ఇంకో డొనేషన్ ఉంది తెలుసా ఎవరికైనా? ఏంటది? కూపన్ డొనేషన్. అది అదొకటి ఉంది. ఏంటో తెలుసా కూపన్ ఏంటో? ఒక చిట్టి కూపన్ ఉంటుంది అన్నమాట. నువ్వు నా పార్టీకి ఇంత సపోర్ట్ చేస్తే, ఇంత డొనేషన్ చేస్తే, రేపు నా పార్టీ వచ్చిన తర్వాత నేను బిజినెస్ కి కావాల్సిన సూటబుల్ జియో, సూటబుల్ ప్రాజెక్టులు, సూటబుల్ ప్రొసీజరు, ఓకే, సూటబుల్ విండో సిస్టము, నీకు కావాల్సిన పాలసీలు డిజైన్ చేయడము, నీకు మైనింగ్ చేసుకోవాలంటే మైనింగ్ కి కావాల్సిన పాలసీ డిజైనింగ్లు, ఇవన్నీ చేసేది ఏంటి? ఎవరి కోసం చేస్తున్నారు? ప్రజలందరూ తెలుసుకోండి. ఏదో వాళ్ళు శుద్ధ పూసులు లేక మీకు ఏదో చేయడం కోసం వచ్చేసారు పొలమని ఇసుక దండాలు మొత్తం అంతా ఆపేస్తున్నారు. మీరు పిచ్చోళ్ళు అసలుకి. ఇసుక దందాలు ఆపేసి మీకు ఇమ్మని చెప్పండి. ఎవడో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ఏంటి నాకు అర్థం కాదు. బుర్ర బుద్ధి లేదా మీకు? ఫారెన్ నుంచి ఎవడో వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా? ఇండియా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదా? కోట్ల మంది జనాల దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ లేదా? డైరెక్ట్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్. నేను ఎంబీఏలో ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రొజెక్షన్ చేశా. అయ్యా మన కంట్రీ బాగుపడాలంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కావాల్సింది ఇండియన్ లో ఉన్న డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఓనర్షిప్ చేయండి అని చెప్పేసి నిన్ను ఎప్పుడు చూసినా చపరాసిగా ఉంచుతారు ఇండియన్స్ ని. అంటే నువ్వు ఎప్పుడు ఓనర్ అవ్వకూడదు. ఎవడో ఒకడో 2, 3, 4 ఓనర్లు అవ్వాలి. వాళ్ళ కింద వీళ్ళందరూ పని చేసుకుంటూ ఊడిగం చేసుకుంటూ కూర్చోవాలి. లేదనుకుంటే సెబీ లాంటిది ఒకటి పెట్టేస్తారు, ఒక బోర్డు పెట్టేసి దాంట్లో ట్రేడింగ్ అని పెట్టేసి మొత్తం జనాల డబ్బులని దోచేసుకుంటారు. ఇవన్నీ కావాలి మాటలకే. ఇప్పుడు అదే మీరు ఎమ్మెల్యే ఎంపీ అయితే మీరు మాత్రం చేస్తారా? ఎవరు? మీరు కూడా చేయలేరు కదా. ఎవరు? తెలుసు కాబట్టి నేను పాలిటిక్స్ లో ఎప్పుడు డైరెక్ట్ గా లేను. నేను పాలిటిక్స్ తో ఇన్వాల్వ్ అయినా కూడా పాలిటిక్స్ ఎందుకు డైరెక్ట్ లేనంటే నాకు ఏ పొలిటికల్ పార్టీ కూడా పర్ఫెక్ట్ గా ఆఫర్ చేయదు. ఎందుకు చేయదు అంటే ఓపెన్ సిస్టమ్ ఏంటి? మీరు వచ్చేది ఎమ్మెల్యేలు జంప్ అయ్యేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నుంచి వైసీపీలోకి వచ్చారు చాలా మంది అన్నారు. లేదు టీడీపీ పార్టీలో కొంతమంది వచ్చారన్నారు. ఇప్పుడు టీడీపీలో పార్టీకి ఎందుకు వీళ్ళందరూ జంప్ అవుతున్నారు అంటే వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ కొన్ని ఉంటాయి. ఇవి పై మీడియాకి ఎప్పుడు వస్తుందో తెలుసా మీకు? బెనిఫిట్స్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ఆ పార్టీలో ఉండలేకపోవచ్చు. పొసకలేకపోతే సింపుల్ చెప్పాలంటే సైడ్ అయిపోతారండి. సైడ్ అయిపోతారు. ఎందుకు వస్తారు ఆ పార్టీలోకి? ఇంకో పార్టీ కొత్త పార్టీ పెట్టాయా నువ్వు? కొత్త పార్టీ పెట్టేసి ఇంకో 10 మందికి నామినేషన్ల కోసం నువ్వు బీఫామ్ ఇవ్వడానికి రెడీ అవ్వు. ఇన్ని సంవత్సరం సంపాదించుకోలేదా? ఈ పార్టీలో ఉండాలా? ఎప్పుడు చూసినా టీడీపీ పార్టీ, ఎప్పుడు చూసినా జనసేన పార్టీ, ఎప్పుడు చూసినా వైసీపీ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్, వీళ్ళేనా? కొత్త వాళ్ళు రండి, కొత్త పార్టీలు పెట్టండి. ఉండనివ్వట్లేగా. ఇలాంటి కోట్ల రూపాయలు ఉన్న ఎమ్మెల్యేలందరూ వచ్చి బయట పార్టీలు పెడితే డెఫినెట్ గా యూత్ ముందుకు వస్తుంది కదా. మీరు ఎప్పుడు చూసినా కూడా ఒక పార్టీలోంచి ఇంకో పార్టీకి జంపు, ఇంకో పార్టీలోంచి ఇంకో పార్టీకి జంపు. ఇప్పుడు 2 అంశాలు అయిపోయాయి. ఇంకా 3వ అంశం ఏంటి? చౌదరి గారు మాట ఇంకో అంశం ఏంటి? కాలేజ్ ఇష్యూ. కాలేజ్ ఇష్యూలో నేను యాక్చువల్గా ఇవాళ ఇక్కడ ఉన్నా, నేను వాస్తవం చెప్పాలంటే ఈవినింగ్ బయలుదేరుతాను. నేను కూడా వెళ్తున్నా. ఇలాంటి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ జరిగినా నేను ప్రతిసారి లేవనెత్తూనే ఉన్నా. అమ్మాయిల మాట్లాడదు కానీ లేకపోతే ఇట్లాంటి కాలేజ్ జరిగితే డెఫినెట్ గా మాకు ఒక ఫౌండేషన్ కూడా ఉంది. ఆ ఫౌండేషన్ త్రూ మేము లీగల్ గా కూడా ఫైట్ చేస్తున్నాం. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. ఎవరికైనా ఆడపిల్లే వాళ్ళు ఎంత చాలా అపురూపంగా పెంచుకుంటారు. అంటే మీ యొక్క సైకలాజికల్ డిజార్డర్స్కో లేకపోతే మీ సైకలాజికల్ ఎక్స్పెక్టేషన్స్కో ఒక అమ్మాయిని మొత్తం న్యూడ్ గా ఫోటోలు తీయడము ఏమొస్తుంది మీకు? నాకు అర్థం కాలేదు. ఇక్కడ తప్ప ఎక్కడ జరుగుతుందో తెలుసా రవి గారు? నేను ఓపెన్ చెప్తున్నా, చెప్పండి. ఇట్ ఈస్ అ సైకలాజికల్ డిజార్డర్ అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ ద పేరెంట్స్. బ్రాటప్ సరిగ్గా లేదండి. ఎందుకు సరిగ్గా లేదంటే రీజన్ చెప్తాను చూడండి. నేను యోయో టీవీ ద్వారా అందరికి అప్పీల్ చేస్తున్నా, మీరు కడుపుకు అన్నం తింటున్నారా లేకపోతే ఇంకేమైనా తింటారో నాకు తెలియదు. తల్లిదండ్రులకు అందరికి చెప్తున్నాను, మీ పిల్లలు ఏది అడిగితే అది ఇచ్చి పడతారా? మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే ఎవరికైనా దానం చేయండి. పూర్ పీపుల్స్ కి అప్లిఫ్ట్మెంట్ చేయండి. వాడికి డబ్బులు ఇచ్చేసి కారు, బైకు, రకరకాల క్రెడిట్ కార్డులు అన్ని ఇచ్చి పడతప్పేసి ఇలాంటి పిల్లల జీవితాన్ని నాశనం చేయడానికి మీరే సగం చేస్తున్నారు. రేపు మీకు ఇంకోటి అర్థం కావట్లేదు, వాడు 25 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు తల్లిదండ్రులు చూసుకోవట్లేదు, మిమ్మల్ని కాలుతో తన్ని బయట పంపిస్తున్నారు. ఎందుకు? కేసులు, సివిల్ సూట్లు అన్ని పడుతున్నాయి. మా పిల్లలు చూసుకోవట్లేదు, మా కొడుకులు చూసుకోవట్లేదు అంటే మీరు చేసిన పాపమే. కర్మఫలం ఎవరిని వదిలిపెట్టదు. ఎందుకు చేస్తున్నారంటే మీరు చేసిన పాపాలు. తల్లిదండ్రులు ఈరోజు పిల్లల్ని ఎంత లావిష్ గా పెంచి వాళ్ళని నాశనం చేస్తున్నారంటే సమాజాన్ని, ఇప్పుడున్న జనరేషన్ కిల్ చేస్తుంది. ఎన్ని కేసెస్ మేము చూస్తున్నాం. అవును, పేరెంట్స్ ఇర్రెస్పాన్సిబిలిటీ అండి. లిటరల్ గా పేరెంట్స్ ఇర్రెస్పాన్సిబిలిటీ. ఎంత ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నారంటే అసలు పిల్లాడు ఏం చేస్తున్నాడో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి కావాల్సిందంటే ఫోన్ చేసి అమ్మ డబ్బులు కావాలంటే టాక్ మని కొట్టేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ దీనికి కూడా ఒక లిమిట్ ఏదైనా తీసుకొస్తే బాగుంటుంది. లేదంటే చాలా విచ్చలవిడి అయిపోతుంది ఇంకా ఇండియాలో. చౌదరి గారు
చౌదరి గారు ఏదో ప్రశ్న వేశారని చెప్పారు. చౌదరి గారు సార్ ఇప్పుడు మీ డిబేట్ ఎంతసేపు నాకు అర్థం కాదు. అయిపోయింది ఇక ఫైనల్గా చెప్పాలి మీరు ఏంటంటే ఇప్పుడు మీరు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు కదా. ఒకటే క్వశ్చన్ అడుగుతానండి. ఏదైతే మీరు మాట్లాడట్లేదు, ఒక నిమిషం లేదండి. బోస్ గారు కానీ బాలా గారు కానీ మాకేవి అర్థం కాల. ఏం చెప్పారో కూడా మాకు తెలియదు. ఊరికే కూర్చున్నాం అంతే. దయచేసి మీరు రిపీట్ చేయండి, ఆ మైక్ ప్రాబ్లం ఏదో చూసుకోండి. ఓకే, ఎంతసేపు ఉందో చెప్తే నేను వేరే సార్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే మీ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా కూడా ఇప్పుడున్నటువంటి ఇష్యూస్ ఏదైతే బయటకు తీసుకొస్తున్నారో, మీరు ఇస్తానన్నటువంటి సూపర్ 6 కానీ ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా డైవర్ట్ చేయడం కోసమే ఈ కొత్త అంశాలన్నీ తీసుకొస్తున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా వేరే చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటి నిజంగానే ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసమే ఈ కార్యక్రమాలను తీసుకొస్తున్నారా? సార్ ఇప్పుడు మాట్లాడుకోవడానికి అంశాలు లేనప్పుడు ఏదైనా మాట్లాడుకుంటాము. సూపర్ 6 అమలు చేయడంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి చూస్తూ ముందుకెళ్తాము. అమలు చేయలేదంటే 31వ తారీఖు 1వ తారీఖు పింఛన్ అంటే ఈరోజు రేపు 31వ తారీఖు ఇస్తున్నాం పింఛన్. దీన్నేమంటారు? 1వ తేదీ ఉద్యోగస్తులు 1వ తేదీ అంటే 1వ జీతాన్ని ఇస్తున్నాం, దీన్నేమంటారు? ఇవన్నీ పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. గవర్నమెంట్ లో గతంలో బ్లీచింగ్ డబ్బులు లేకుండా పంచాయతీల్ని సర్వనాశనం చేసిన విషయాలు కూడా చూసాం మనం. సో అవన్నీ కూడా గ్రాడ్యువల్ గా వ్యవస్థల్ని పూర్తిగా నాశనం చేస్తే. సార్ చౌదరి గారు మీకు ఇంకో విషయం తెలుసో తెలీదో, ఆంధ్రప్రదేశ్ లో బ్లీచింగ్ పౌడర్ అవసరం లేదు అయింది. అయినా ఇంకా జరగాల్సిన చాలా ఉన్నాయి. ఈ మధ్యలో ఈ పెట్ట కథలు వేరే, ఈ బోనస్ స్టార్ కథలు వేరే. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వం అన్నాక కొంత బాధ్యతంగా మేము ఏదైతే చెప్పామో చిత్తశుద్ధి అమలు చేయడానికి మేము ముందుకెళ్తున్నాము. మీది చౌదరి గారు మీరే ప్రవర్తిస్తాం. చౌదరి గారు ఆంధ్రప్రదేశ్ లో బ్లీచింగ్ పౌడర్లు అవసరం లేదు. కష్టపడతాం, ప్రజల కోసం సేవ చేస్తాం, అనుమానం అక్కర్లేదు. ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా సాగు చెప్పట్లేదు. పోలవరం కానీ అమరావతి కానీ 60,000 కోట్లతో రిసమంది వర్క్ చేస్తున్నాం. అన్ని అభివృద్ధి కనపడలేదంటే ఇంక మేమేం చేయలేము. వాళ్ళ కళ్ళకి ఏమైనా కట్టుకున్నారో మాకు తెలియదు. వాదన పెట్టి వాదనలు చేసుకోవడానికి మంది పనికొస్తాయి కానీ నిజంగా గ్రౌండ్ లెవెల్లో అభివృద్ధి జరగలేదంటే వాళ్ళంత అమాయకులు నేల చూడలేసుకోలేదు. ఒకవేళ ఎవిడెన్స్ ఉంటే చూపించమని చెప్పండి, మేము కూడా సర్దిద్దుకుంటాం. ఎందుకంటే ప్రతిపక్షం లేదు. చౌదరి గారు మీ ప్రభుత్వం రాకముందు ఆంధ్ర సైడ్ వెళ్లే ప్రతి చోట రోడ్లు లేవని చెప్పేసి గగ్గోలే కోళ్లే కూసారు ఈ పవన్ కళ్యాణ్ కానీ మీరు కానీ. నేను మొన్ననే 4-5 రోజులు అవుతుంది ఆ ఏరియాకి వెళ్ళేసి, ఇప్పటికి కూడా రోడ్లు సరిగ్గా లేవండి. ఏం చేస్తున్నారు సార్ చౌదరి గారు? బాలాగారు ఏమడుగుతున్నారంటే ఆంధ్రప్రదేశ్లో రోడ్లు సరిగ్గా లేవని మీరు గగ్గోలు పెట్టారు. ఇప్పటి వరకు మీరు ఎన్ని రోడ్లు వేయించారని మాట్లాడుతున్నారు. నేను వెళ్ళానండి, మొన్న రీసెంట్ వెళ్ళొచ్చాను. కాకినాడకి వెళ్ళే రూట్ లో, నేను విజయవాడ నుంచి కాకినాడకి వెళ్ళే రూట్ లో. చెప్పండి ఒక్కసారి చెప్పండి. మీరు అడిగిన ప్రశ్నలో రోడ్లు బాగాలేదని మాత్రం వినబడింది. ఇప్పటికే 60,000 కోట్లతో ఇన్నర్ రింగ్ రోడ్ కానీ సార్ అవన్నీ అక్కర్లేదండి. ఇన్నర్ రింగ్ రోడ్ తర్వాత బెంగళూరు టు అమరావతి రోడ్లు కానీ వర్క్ స్టార్ట్ చేసాం. రాకపోతే కనబడిపోతే మా తిరుపతి రమ్మనండి, ఎన్హెచ్ బెంగళూరు టు అమరావతి రోడ్ పడతామని చూపిస్తాను. గతంలో కనీసం కాలంలో పూడి కూడా ఇలా వీధి లైట్లు కూడా ఇలా ఎట్లా రైట్లు వేస్తాను, ఇప్పుడు కూడా అట్లే ఉంది. ఈ రోజు కూడా అట్లే ఉంది. 70 రోజుల్లో హాంపట్ జరగవు. చేశారు, కాంట్రాక్ట్ పనులు జరుగుతున్నాయి. పోలవరం కట్టేయలేదంటే 5 ఏళ్ళ కట్టేయలేదంటే ఇంకా అంతకన్నా ఎదుగుతాను ఇంకోటి ఉండదు. మీరు గతంలో గుంతల మీద రోడ్లు దెబ్బతిన్న విషయం మేమే మా అడిషన్ చేసాము. అటువంటి చేయకుండా ఇప్పుడు కూడా అట్లే ఉంది. ప్రకటించారు. ఇన్నర్ రోడ్లు ఇప్పుడు కూడా అంతే ఉన్నాయి అంటున్నారు. ఎక్కడా కూడా కాంప్రమైజ్ ఇన్నర్ రోడ్ కాదు, ఈ రోజు వరకు కూడా వీళ్ళు చూపించిన రోడ్లు అలానే ఉన్నాయి. ఏ మాత్రం అవి బాగు చేయలేదు కాదు. ఇప్పటి వరకు కూడా మీరు చూపించిన రోడ్లు అన్ని కూడా అలాగే ఉన్నాయి. ఏం పెద్దగా డెవలప్మెంట్ ఏం లేదని మాట్లాడుతున్నారు సార్. నేను ప్రత్యక్షంగా వెళ్ళి నా కార్ని నేను డ్యామేజ్ చేసుకున్నా. వినిపించిందా సార్? ఇప్పటి వరకు ఇన్నర్ రోడ్స్ కానీ మీరు చెప్పిన రోడ్స్ అన్ని కూడా ఇప్పటి వరకు అలాగే ఉన్నాయి. దయచేసి మీ రోడ్లు ఏదో బాగాలేదో ఏదో అంటున్నారు కదా, చెప్పండి. ఏ రోడ్ బాగాలేదు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాట్లాడిన విజయవాడ నుంచి విశాఖపట్నం